నిజంగా వాళ్ళు ఎంత కష్టపెట్టారనండి, ఆ కష్టాన్ని తెలిపించేటట్లు చేశాడండి దేవుడు. ఎవరికి? అవునా కదా? ఎంత కష్టపెట్టారు కదా వాళ్ళంట. వారు చేసిన కష్టాన్ని బట్టి ఎంతో బాధపడ్డారంట. ఆ ఎంత కష్టపెట్టారు, ఆ కష్టాన్ని మొత్తం తెలిసినట్టు చేశాడు. 10 తెగులు తెప్పించాడు. మనం అనుకుంటాం మనమే న్యాయం తీరుస్తాం, మనమే ఏదో చేసామనుకుంటాం. కానీ మనం దేవుని చేతికి అప్పగిస్తే ఎలా చెయ్యాలో అలా చేస్తాడు. నీ చేతికి మట్టి అంటనివ్వడు. హల్లెలూయా. అంతేగాని నీకు నువ్వు వద్దు, నువ్వు నాకు అప్పగించు అని అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అలాగ కఠిన దాస్యత్వం చేసి అలా ఉన్నారు. దేవుడు తన ప్రజల్ని పెట్టిన బాధని ఆయన ఏమన్నా వదిలేశాడండి? ఎంత బాధ పెట్టారో అంతకంటే రెట్టింపు బాధపడ్డారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, అపవాదం ఒకవేళ మిమ్మల్ని కృంగదీసి బాధ పెడుతుందేమో కానీ ఈ బాధలన్నింటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టిన అపవాదిని అగ్ని గుండములో బంధించి పెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అలాగే ఏ శత్రువుగా ఉన్న నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో, లేకపోతే నేను దూషించి హేళన చేసి మాట్లాడుతూ నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, నీవు పడుతున్న అవమానాలను బట్టి ఎవరైనా నిన్ను ఇబ్బంది పడుతూ ఉంటే, ఇబ్బంది పెట్టి అవమానిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు బాధపడనవసరం లేదు, నీ వ్యాజ్యమును నాకు అప్పగించు, సమస్తమును చూచుకునే దేవుడును నేనే. హల్లెలూయా.